ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేంద్ర మంత్రి పదవిలో తెలంగాణ నుంచి తెరపైకి ఎంపీ అనగా నలుగురు పేర్లు అభ్యర్థులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికే వీడియోస్ చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ తిరిగి సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్స్మెంట్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం బీజేపీ తరపున నుంచి తెలంగాణలో 8 మంది లోక్సభ సభ్యులు విజయం సాధించారు. దీంతో కేంద్ర మంత్రి పదవులపై నేతల్లో రాష్ట్ర ఆశలు అయితే పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి సహా నలుగురు ఎంపీ అభ్యర్థులు గెలుపొందిన సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి మరోసారి సికింద్రాబాద్ నుంచి విజయం అయితే సాధించారు. అయితే ఆయనతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి, ఈటెల రాజేందర్ మల్కాజిగిరి నుంచి, కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల నుంచి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ మహబూబ్నగర్ నుంచి గెలుపొందారు. వీరంతా తెలంగాణకు సంబంధించిన పార్టీలో కీలకంగా ఉన్న నేతలే. దీంతో వీరిలో కేంద్ర మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయి అనేది చర్చానీయాంశంగా మారింది. ఈ 8 మందిలో ఒకరు లేదా ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మరి అధినాయకత్వం ఎవరి పట్ల మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిందే.